వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మార్చిలో ఈ ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో పెట్టినటువంటి కొన్ని పెండింగ్ పోస్టులను కూడా ఈ సందర్భంగా క్లియర్ చేస్తామని చెప్తున్నారు. అట్లాగే గతంలో కూడా తమ ప్రభుత్వమే విద్యాశాఖలో 80% ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తుందని చెప్పారు. విద్యాశాఖలో ప్రతి నిర్ణయంలో ఉపాధ్యాయుల అభిప్రాయాలు తీసుకుని ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదించి వారికి సూచన మేరకు నడుచుకుంటామని చెబుతున్నారు. అలాగే ప్రతి శుక్రవారం పాఠశాల విద్యా కమిషనర్ ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటారని, అలాగే తాను కూడా అందుబాటులో ఉంటానని చెప్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగే నవి ఆంధ్రప్రదేశ్లో 80% ఉపాధ్యాయ పోస్టులు టీడీపీ ప్రభుత్వంలోనే భర్తీ అని చెప్తున్నారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి కూడా ఒక ప్రకటన చేశారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి 3,000 కోట్ల బోధనా రుసుముల్లో తొలి విడతగా 800 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు చెప్పారు. అలాగే ఉపాధ్యాయ బదిలీలకు కొత్త చట్టాన్ని కూడా రూపొందిస్తున్నట్టు చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్అవుట్ నివారణకు ప్రత్యేక వ్యవస్థ, అలాగే విద్యార్థి సంఖ్యను ఖచ్చితంగా తెలుసుకునేందుకు అపార కార్డు విధానాల్ని తెచ్చినట్టు లోకేష్ తెలియజేస్తున్నారు. ఇక డిఎస్సి ఎప్పుడనేది స్పష్టంగా చెప్పబోయినప్పటికీ మార్చి నాటికి ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మంత్రి గారి